వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. కాదు మోసంతో పట్టం ఇది, అంతేగాని ఓట్లు వేసి గెలిచింది కాదు. ఈసీ CVMలో ధ్వంసం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన. అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు సాయంత్రం 5-6 దాకా తెలిసేది కాదు. 11ంటికే సాప చుట్టేస్తే వీళ్ళు అయిపోయిందని 11 సీట్లు అట్ట పెట్టి కూకుని అయిపోయింది అన్నారు. ఏమైంది ఎన్నో పెట్టలేను VMలు ఏమైనాయి? అవన్నీ ఎవరైనా నిగదీశారా? లేరు. వీళ్ళు మనకంటే మనం ఫుల్ మెజార్టీలు ఉండాలన్న ధీమాతో వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళేమో ఎక్కడ సాప వేసుకుని ముగ్గురు కలిసారుగా. కేంద్రం మోడీ గారిని ఆయన గారిని కలుసుకున్నాడు కదా. వీళ్ళందరూ కలిసి కుట్రతో చేసింది, కానీ ఆ ప్రజలు వేసి ఓట్లు వేసి గెలిచిందేమో కాదు మమ్మాటికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామంటున్నాం. ఎందుకు చేస్తామేంటి? గద్దెక్కినోడల్లా నేనే చేశాను అనుకొస్తాడు. ఏం చేశాడు ఇప్పటికి? ఏం చేశాడంట? విజయవాడ చూడు, ఎప్పుడన్నా అంత ఆకాశం ఉందా? అంత వేల మంది 60 మంది చచ్చిపోయే కారకుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నువ్వు నిర్లక్ష్యం చేత. అదంతా మునిగిపోవటం ఏంటి? మునిగిపోతుందని తెలుసు. అసలు పైనుంచి కృష్ణా నది అటు నుంచి వస్తుందని తెలిసినప్పుడు వీళ్ళందరినీ బొడ్డుకు చేర్చాల్సిన బాధ్యత నీకు ఉందగా. అంతవరకు వారం రోజుల ముందే వస్తుందని తెలుసుకునే చేసేవాళ్ళు. అసలు నువ్వు ఇన్ని రకాలుగా వదలాలి, ఇంత పిల్లలకి ఎందుకు వదిలేవు అని నేను ఎగదీసి అడిగే ఆరాలేదు. నువ్వు మెల్లకుండా కూకున్నావు నీ పనుల మీద. నువ్వు ఎంతసేపు వీళ్ళ మీద బురద చిమ్మటానికి ఈ కార్యక్రమంలోనే ఉండవు, కానీ వరద వస్తుంది వీళ్ళని ఏమన్నా ఒడ్డుకు చేరుద్దాం చెందుదామని ఏమన్నా లేదు నీకు. వైసీపీ ప్రభుత్వం వల్లే బుడిమేరకి బాగా వరద వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. వరద వచ్చిందా? సాఫీగానే పొలాల మీద ఉంటే ఎక్కువన్నా వెళ్ళిపోయింది. వాళ్ళ మీద ఏం పడలేదా? నీ జాగ్రత్త ఏది? నువ్వు ఎక్కడికక్కడ వాళ్ళ సిబ్బందిని నువ్వు ఎక్కడ ఆ బుడిమేరలు అమ్మటి ఇటు కరుకాలం అమ్మటి ఇదన్నీ నువ్వు తిప్పుకోవాలని బాధ్యత ఉంది. ఇటు వరకు వచ్చిందంటే అంటే వణుకూరు నుంచి కూడా ట్రాక్టర్లు వెళ్ళి ముందు జాగ్రత్త కోసం వెళ్ళి మట్లు పోయి వెళ్ళసి వస్తే పోతానికి, సిమెంట్ అంటే ఇసుక కట్టలు వెళ్తే చేస్తానికి, ఇవన్నిటికీ మా ఊరు నుంచి కూడా వెళ్ళి వణుకూరు నుంచి కూడా మొద్దూరు కట్టకాయ అంత జాగ్రత్త పట్టుపత్రంగా ముందు తెలియపరచాలి. వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు ఆడానుగా మేము ఎక్కాలి అని హింసించాలి, తప్పుడు కేసులు పెట్టాలి. ఒక జగన్నామం అని పడుతున్నారు. జగన్ సరిపోతుంది వాళ్ళకి. ఎంతసేపు జగనే కానీ ఇంత వచ్చిందా వరద వచ్చిందా? వీళ్ళు ఫసలకి ఏమన్నా నూకలు ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, పాలు కూడా అమ్ముకుంటాం. 150 రూపాయలకి పాల ప్యాకెట్లు అమ్ముకుంటామా? వాళ్ళకైనా సరిగ్గా ఇచ్చారా? దాంట్లో వార్డులు ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన వాలంటీర్లు పెట్టాడు. అట్టగా వాలంటీర్లు ఉంటే ఎవరు బజారు వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, ఎవరి మనుషులు వాళ్ళు పెట్టుకుని వీళ్ళు పడవలు వేసుకుని ఒక సినిమాలో మాదిరిగా ఇట్లా ఎగరేసుకుంటా ప్యాకెట్లు ఎత్తే నీళ్ళపాలే. కానీ నువ్వు ఎవరి చేతికిచ్చావంట? బయట నీళ్ళపాలైంది. కానీ సక్రంగా నువ్వు మనుషులు పెడితే ఈ వీధికి పెడితే ఎందుకంత వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్లే ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? అయ్యేం కాదయ్యా. ఆడు ఆది కాలం నాటి నుంచి కూడా ఎన్టీ రామారావుని మోసం చేసి సావదగిన కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడుని ఏ ఒక్క మానవుడు నమ్మడు. నమ్మినవాడు వాళ్ళకి భుజాలు కాసేవాళ్ళల్లా వాళ్ళ స్వార్థపరులు, వాడుకుని వాళ్ళ అవకాశాలు చూసుకున్న వాళ్ళు తప్పితే నీతి నిజాయితీగా నాడికి ఉండేవాడు ఎవడో లేడు. అంత మోసకారి, అంత దుర్మార్గుడు. నేను పక్కా ఎన్టీ రామారావు పార్టీ చిన్న వయసు 15 సంవత్సరాల వయసు నుంచి కూడా రామారావు గారు అంటే ఇష్టం. ఆయన పార్టీ పెట్టినాక బాగా ఉండేది. అలాంటి ఆయన్ని ఆ దుర్మార్గంగా మరి ఓడిపోయి కూడా మళ్ళీ భార్యని ఎమ్మట పెట్టి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి పార్టీలో పెట్టుకుని చేర్చుకుని అని చెప్తే నమ్ముకున్న మావనే చావదింతే ఆడేం ప్రజానాయకుడు అవుతాడు? ఏం ప్రజానాయకుడు అవుతాడండి? ప్రజలనే మెలు చేసేవాడేనా? ఆయన ఎలా అమరావతి కట్టేసి కొడుకును ముఖ్యమంత్రిగా మనిపేసి సచ్చినా పర్వాలేదని ఊహించుకుని మనిషి. ప్రస్తుతం అసలు ప్రజలు నాశనం అని భూకంపం రాని తుఫాన్ రాని చంద్రబాబు నాయుడు అమరావతి కట్టాలి, వాళ్ళ పొలాలన్నీ వాళ్ళకి స్వాధీనంలో చేసుకోవాలి. అది ఒక్కటి తప్పితే ప్రజల్లో ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడికి లేదు. అంతకుముందు ఎలక్షన్ ముందు ఓరావోరీగా ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటారు. 100 మంది పేదవాళ్ళు ఒక్క ధనవంతుని ఏం చేయలేరు. వాళ్ళు అంటానికి అధికారంలో ఉంది అంటారు కానీ మోడీ గారు కేంద్ర గవర్నమెంట్లో
ఆయన ఏది చేయగలిగితే అదే చేసేస్తాడు, అదే జరుగుతుంది. ఏమి ఇచ్చాడు చంద్రబాబు? ఇన్నేళ్ళు చేశాడు, ఏమన్నా ఇచ్చాడా ఎవరికన్నా ఒక సెంటు భూమి? మరి ఇప్పుడు ఇన్ని పథకాలు అనేవి చెప్పారు కదా సార్, మరి ఇవ్వరంటారా? ఏమి రేవాడు చెబుతూ వరకే చెబుతూను మనుషుల్ని ఆహా అని ఆహా ఊహా చేసి ఇచ్చేస్తాం కోటేసులు చేస్తాం, బీసీలు అన్యాయం చేశాడు మేము కోటేసులు చేస్తాం అంటున్నాడు కదా, అవన్నీ వస్తుంది. ఏమీ చేయలేడు, కోటేసులు చేసేది లేదు, అడుక్కు తినడమేక. పథకాలు లేవు, ఏమీ లేవు. ఈ పెన్షన్లు కూడా 5 లక్షల మందిని తీసేస్తాం అంటున్నాడు. మరి ఇంకేంటి అంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, మీరు కన్నప్పటికి ఇస్తాము అంటున్నారు కదా. అయ్యేది ఒక్కడు కూడా లేనిదే, ఒక్కడు కూడా లేదు కదా. వాడన్నా ఒకరికన్నా ఇచ్చాడు, వీడు అసలు ఒకరికి కాదు కానీ అసలు ఏం మొదలే లేదుగా. సత్తారాయుళ్ళు చదివి లేని వాళ్ళు ఇప్పుడు దాకా పేదవాళ్ళు అవి వస్తే కొంత చదివించుకుంటారు, ఇది అవుతా బాగుండారు. అసమంటి వాళ్ళు అంత ఏమైపోతారు, ఇచ్చేది ఉండదు, మాటలు చెబుతూ వరకే కానీ చేసేది ఏమి ఉండదు. ఆయన అప్పచెప్పినప్పుడు ఖాళీగానే ఉందిగా, ఆయన అప్పచెప్పినప్పుడు ఖాళీ లేదా? నిండా ఇచ్చి వెళ్ళాడా ఖజానా? ఏమన్నా 2 లక్షల కోట్లు ఏమన్నా నిల్వ చేసి వెళ్ళాడా? ఆయాలంత ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు పిల్లలకి 15,000 ఇస్తామన్నారు ఒక్కొక్క పిల్లోడికి. నాకు 3 పిల్లలు, 9వ క్లాసు పెద్దోడు, చిన్నోడు 6వ క్లాసు, పిల్ల 3వ క్లాసు. లేవు, బుక్కులు లేవు, పిల్లలకి అన్నం కూడా సరిగ్గా బాగోట్లేదంట. మా పిల్లలు ఇటువరకే వెళ్ళిపోయేవాళ్ళు, పప్పు చెక్కలు ఇస్తే తెచ్చుకు తినేవాళ్ళు. 3 పిల్లలు వెళ్ళి తినేవాళ్ళు, వెళ్ళిపోతామమ్మా అన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారేజీ కడితే కానీ వెళ్తారు స్కూల్కి. ఏంటమ్మా అంటే బాగోట్లేదమ్మా, పురుగులు ఉంటున్నాయి, అవి ఉంటున్నాయి అని చెప్పని అంటున్నారు. 3 పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి క్యారేజీ పంపిస్తున్నామండి. అవునండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్స్? ప్రభుత్వంలో బ్యాగులు 3 ఇచ్చేవాళ్ళు, 3కి బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే 1-2 కొనుక్కొచ్చినేవాళ్ళు. మొన్న మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్కులు అవి కొనుక్కొచ్చా, పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాము, ఏమీ ఇవ్వలేదు. మరి మా ఆవిడకాడ 15,000 వేస్తాం, 1,500 వేస్తామన్నారు. నెల 1,500 వేస్తున్నారు అంటే నేను లైన్లో ఉండేవారు. నీ అమ్మ నెల 1,500 వస్తే బాగానే ఉండదు, వేసేస్తారు కదా. నేను ఏమీ లేదు. దోమలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి పంపించాడు అంటుండే, ఏ ప్రతిదానికి ఆయన అంటున్నారుగా. అంటే లక్షల మందిని జనాల్ని చంపడానికే పడవల్ని పంపించారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి ఈయన అక్కడ ఆయన ఉండే నివాసం కాడ మొత్తం వాల్స్ అన్ని తిప్పాడు అయ్యవని చంపుతాకి, బొడ్డ మీద మొత్తం మునిగిపోయిందిగా ఆయన వల్లేగా. అదేమని జగన్మోహన్ రెడ్డి దీనికి అంతా కారణం అని చెబుతున్నారు. ఇంకంతకంటే మేము వాళ్ళనే వైసీపీ నేతలే ఇలా చేశారు, పడవల బ్యారేజ్ని కూల్చాలని చెప్పేసి ఇలా చేశారు అంటున్నారు. అయ్యా 3 నెలల నుంచి చూస్తున్నాం, ప్రతిదీ ఆర్డర్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు. అంతకంటే మొత్తం వాళ్ళే, ఎవరికి సంబంధం లేదు. పక్క టీడీపీ అన్న నేను చెప్తున్నాగా. కానీ ఈసారి నాకు కూడా వచ్చింది. ఎందుకంటే మేము ఎక్కిన కానీ నుంచి ఆటోల మీద పడుతున్నాడు. ఇప్పుడు ఆటో సిటీకి వెళ్ళకూడదు, సిటీ ఆటోలు బయటకు వస్తున్నాయి, మరి వాటిని ఆపరే. ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందన్న, నా భార్యకో నా పిల్లలకో నాకు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి, పోలీసు వాళ్ళు ఆపేస్తున్నాడు. టౌన్లోకి రాకూడదు మీరు అంటున్నాడు. మరి ఏంటి అది పరిస్థితి? అయితే గత ప్రభుత్వంలో వాహన మిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 వేశారు, ఈ ప్రభుత్వంలో లేదు కదా. మరి లేదు, లేకపోయినా మేము బాధపడతలే. దానికి తిరగకూడదు అనేది, ఆపటం అనేది మాత్రం ఇది చాలా దారుణం. ఇప్పుడు 60 కిలోమీటర్ల పర్మిట్ ఇచ్చింది గవర్నమెంటే, ఇవాళ తిరగకూడదని ఆపితే మరి ఎక్కడ తిరగం మేము? 60 కిలోమీటర్లు ఇటు పోమ్మంటారు, ఇటు రావాలిగా.